దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికి మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయునుగాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్నవస్త్రాలు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మీ మార్గాలన్నిటిలో మిమ్మల్ని కాపాడునుగాక. మంచిది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. చాలు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ప్రియమైన దేవుని పిల్లరా, మన దేవుడు ఏమై ఉన్నాడో తన పిల్లలు కూడా అదే అయి ఉండాలని ఆయన ఆశ. మన దేవునిలో ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ ఉన్నట్లుగానే ఆయన పిల్లలమైన మనలో కూడా ప్రేమ, దయ, జాలి, కరుణ ఇవన్నీ మనలో కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన తన పిల్లలైన వారితో ఏం చెప్తున్నాడంటే, మీరందరూ ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి ఉండాలి అని అంటున్నాడు. కనికరం అంటే జాలి లేదా దయ అని కూడా అనొచ్చు. పాపం దగ్గర పెట్టుకున్నామా. కనికరం అంటే జాలి లేదా దయ అని కూడా అనుకోవచ్చు. దేవుని పిల్లలమైన మనము ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండాలనేది దేవుని ఆశ. ఎవరైతే తమ పొరుగువాని పట్ల కనికరం కలిగి ఉంటారో దేవుని కనికరం అటువంటి వారి మీద ఉంటుందట. ఎవరైతే పొరుగువాని పట్ల, సహోదరుని పట్ల కనికరం లేకుండా ఉంటారో అటువంటి వారి గురించి ఇంకొక మాట కూడా ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు అది కూడా చదవండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. 13వ వాక్యం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. చాలు. చూసారా, తన సహోదరుని పట్ల కనికరాన్ని చూపనివాడట ఎటువంటి తీర్పు పొందుతాడట? కనికరము లేని తీర్పు పొందుతాడట. అంటే దేవుడు తన పిల్లలైనటువంటి వారిలో ఏం కోరుకుంటున్నాడంటే, ప్రతి ఒక్కరూ ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి లేదా జాలి కలిగి దయ కలిగి ఉండాలట. ఒకవేళ మనం మన సహోదరుల పట్ల కనికరం చూపకపోతే మనకు ఎటువంటి తీర్పు ఉంటుందట? కనికరము లేని తీర్పు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. బైబిల్లో ధనవంతుడు లాజరు చరిత్ర మనందరికీ తెలుసు. ధనవంతుడైన వాడు ప్రతిరోజు కూడా మంచి వస్త్రాలు ధరించుకొని మంచి ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు చాలా సుఖపడుతున్నాడట. మరి తన దగ్గర ధనం ఉంది, తన ఆహారం తను తింటున్నాడు, తన బట్టలు తను కట్టుకుంటున్నాడు. మరి దీంట్లో తప్పే ఉందని మీరు అనుకుంటే అతను చేసిన తప్పేంటో దేవుడు తర్వాత చెప్తాడు. అంటే ధనవంతుడు తనకున్న ధనంతో మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాడు, మంచి ఆహారం తీసుకుంటున్నాడు, ప్రతిరోజు సుఖపడుతున్నాడు. అయితే తన దగ్గరే దరిద్రుడైన లాజరు కూడా ఉన్నాడు. అతను ఈ ధనవంతుడు తినేటువంటి భోజన బల్ల దగ్గర ఉండి
అతను తిని పారవేసినటువంటి ఆ యొక్క రొట్టె ముక్కలు, ఇలాంటి అతను తింటుంటే కింద పడిపోయినటువంటి రొట్టె ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి తినేదానికి అక్కడ కాసుకొని ఉండేవాడు. అయితే ఈ విధంగా జరుగుతుంది. దరిద్రుడైన లాజరు ఆరోగ్యం కూడా ఆయనకి లేదు, అతనికి వైద్యం చేయించుకునేదానికి కూడా డబ్బులు లేవు. చాలా దరిద్రుడు అంటేనే ఏమీ లేనివాడని అర్థం. కాబట్టి అతని పట్ల ధనవంతుడైనటువంటి వాడు ఏ రోజు కూడా కనికరం చూపినవాడు కాదు. తన సుఖమేదో తాను అనుభవించి ప్రక్కెళ్ళిపోయేవాడు. ఎప్పుడు కూడా దరిద్రుడైన లాజరు గురించి ఆలోచించిన వాడు కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడు లాజరుకి అతను ఒక జత బట్టలు కొనిచ్చినవాడు కాదు. ఎప్పుడు లాజరుకి కడుపు నిండా భోజనం పెట్టినవాడు కాదు. లేదా తనకున్న ధనంలో కొంత ఇచ్చి, నీకు ఒంటి నిండా కురుపులు ఉన్నాయి కదా, ఈ ధనాన్ని తీసుకెళ్ళి వైద్యం చేయించుకొని కనికరించి అతనికి డబ్బులు ఇచ్చినవాడు కాదు. ఎందుకంటే దరిద్రుడు కదా, ఇస్తే తిరిగి ఇవ్వడేమో అని తన సౌఖ్యాన్ని తన సుఖాన్ని చూసుకున్నాడు ధనవంతుడు. ఈలోగా దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునే దానికి కొనిపోబడ్డాడు. ఆ తర్వాత కొంతకాలానికి ధనవంతుడైన వాడు కూడా చనిపోయాడు. దరిద్రుడైనా ధనవంతుడైనా మరణం అనేది అందరికి వస్తుంది కదండి. ధనవంతుడు కూడా చనిపోయాడు. అయితే ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, కానీ అతని ఆత్మ పాతాళ లోకంలో వేదన పొందే స్థలానికి వెళ్ళిపోయింది. లాజరు యొక్క ఆత్మేమో పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకునే దానికి వెళ్ళింది. అయితే ఆ పాతాళానికి వెళ్ళినటువంటి ధనవంతుడు తన ఆత్మ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరును చూశాడు. చూసి ఏమంటున్నాడు ఒకసారి చదవండి. లూకా శుభవార్త 16వ అధ్యాయము 23వ వాక్యం దగ్గర నుంచి చదవండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, జాగ్రత్తగా ఉండి, పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి, ఏమంటున్నాడు? నా యందు కనికరపడి. ఎవరు కనికరపడాలట? అబ్రహాం గారు ఇతని యందు కనికరపడాలట. నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు అంటున్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నంత కాలం ఈ ధనవంతుడు తన పొరుగువాడైనటువంటి తన సహోదరుడైనటువంటి లాజరు మీద ఏనాడైనా కనికరం చూపించాడా? చెప్పండి. ఒకవేళ అతని మీద కనికరం చూపించుంటే, జాలి చూపించుంటే, దయ చూపించుంటే ఏం చేసేవాడు? ఓ జత బట్టలు కొనిచ్చేవాడు, కడుపు నిండా భోజనం పెట్టేవాడు, లేదా తన వైద్యం కోసం ఖర్చులకి డబ్బులు ఇచ్చేవాడు. కానీ దాంట్లో ఏది అయినా చేయలేదు. అంటే ధనవంతుడు తన బ్రతుకు దినాలన్నీ కూడా తన సుఖాన్నే, తన సౌఖ్యాన్నే, తన స్వప్రయోజనాన్ని చూసుకున్నాడు, కానీ తన పొరుగు వాడైనటువంటి దరిద్రుడైన లాజరు మీద కనికరం ఉంచిన వాడు కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ధనవంతుడు చనిపోగానే అతని ఆత్మని వేదన పొందే స్థలానికి పంపించేశాడు. ఇప్పుడు మనకేమర్థమైంది? ధనవంతుడు చేసినటువంటి తప్పేంటంటే, అతను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, హత్య చేయలేదు, అత్యాచారం చేయలేదు, ఇంకే తప్పు ఆయన చేయలే.
ఆయన చేసిన తప్పల్లో ఏంటంటే తన పొరుగువాడైన దరిద్రుడైన లాజరును కనికరించిన వాడు కాదు. అది అతను చేసిన కూర్చో, కనికరించిన వాడు కాదు. బయట ఇంకెవరు ఉన్నారా? లోపలికి వచ్చాడు, కూర్చోమ్మా. తన పొరుగువాడైన దరిద్రుడైనటువంటి లాజరును కనికరించిన వాడు కాదు. అంటే ఏనాడు అతనికి మేలు చేయలేదు, దానిని దేవుడు తప్పుగా ఎంచాడు. దానికి కూడా ఒక వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 7-8 వాక్యాలు చదవండి. అతని మీద ఎందుకు ఈ తప్పు మోపబడింది అక్కడ రాసి ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల, నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల. చూసారా, నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు నివసిస్తున్నటువంటి పురాలు ఏవైతే ఉన్నాయో, అంటే గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అంటే పట్టణాలు ఏవైతే ఉన్నాయో, నీవు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో భేదవాడైనటువంటి ఒకడు, నీ సహోదరుడు భేదవాడు ఎవడైనా ఉంటే, భేదవాడైన నీ సహోదరుడు ఆ సహోదరుని కరుణింపకుండా, చూసారా, కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. ఏం చేయకూడదట? భేదవాడైన నీ సహోదరుడు నీ దగ్గర ఉంటే ఏం చేయాలట? కనికరించకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. ఒకవేళ అలా కఠినపరుచుకుంటే ఏం చేస్తాడు దేవుడు? దాన్ని తప్పుగా ఎంచుతాడు. ఎందుకంటే దేవుడు నీకు ధనధాన్య సమృద్ధిని ఇచ్చాడు కదా. నీకు ధనధాన్య సమృద్ధిని ఎందుకు ఇచ్చాడు దేవుడు? పేదవారిని ఆదరించడానికే, కనికరించడానికే, వారికి మేలు చేయటానికే. అలాగని నీకున్నదంతా ఇచ్చేయమనలేదు ఆయన. నీకున్నది నీవు సమిష్టిగా ఉంచుకొని మిగిలింది నీ పొరుగువానికి పంచిపెట్టమన్నాడు, కనికరించమన్నాడు. ఎందుకంటే ఆ పురములలో, ఆ గ్రామాలలో పేదవారైన ప్రజలు ఉంటారు కదండి. భర్తలు చనిపోయిన అరోరాండ్లు ఉంటారు, తల్లిదండ్రులు లేని అనాథులు ఉంటారు కదండి. ఇంకా పని చేయలేనటువంటి ముసలివాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు. ఇటువంటి వాళ్ళని కనికరించాలి అంటున్నాడు. అలా కనికరించకపోతే దేవుడు దాన్ని తప్పుపడతాడు, అది పాపంగా ఎంచుతాడు. ఇంకా లేవియాకాండం 19వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా చదవండి. ఏమన్నాడు? లేవియాకాండం 19:10, నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. చూసారా, నీ ఫలవృక్షాల తోటలో పండ్లు రాలుతాయి కదండి, చెట్లకుండా పండ్లు రాలుతాయి కదండి. ఆ రాలిపోయిన పండ్లు ఏరుకోవద్దు అంటున్నాడు. మరేం చేయాలట? చదువయ్యా. బేదలకును పరదేశులకును, చూడండి, బేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. చూసారా, నీ ఫలవృక్షాల తోటలు నీకుంటే ఆ తోటలకి అప్పుడప్పుడు గాలి వానలు వచ్చినప్పుడు కొన్ని ఫలాలు రాలిపోతూ ఉంటాయి కదండి ముందుగానే, అవునా కదా? అలా రాలిపోయిన పండ్లు నువ్వు ఏరుకోవద్దు అంటున్నాడు. మరి ఏం చేయాలట? అవి పేదవారికి, పరదేశులుగా బ్రతుకుతున్న వారికి అవి విడిచిపెట్టేయాలట. అంటే వాళ్ళు అవి తీసుకొచ్చుకొని అవి తింటారో, లేదంటే వ్యాపారం చేసుకుంటారో, ఇంకేదన్నా అమ్ముకుంటారో, ఏదో ఒక విధంగా వాళ్ళ జీవనాన్ని సాగించుకుంటారు కదండి. లేదంటే వాళ్ళు కడుపు నింపుకుంటారు కదండి. పేదల విషయం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చూడండి దేవుడు. దీన్ని బట్టి ధనవంతుడు చేసిన తప్పేంటి? దరిద్రుడైన లాజరును కనికరించకపోవటమే తాను చేసిన పెద్ద తప్పు కదండి. ఇంకా ఏమన్నాడు? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. ఇంకేమంటున్నాడు? సామెతలు 19:17వ వాక్యం, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. పేదల విషయం ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి దేవుడు. పేదల విషయంలో
బేదలకు అప్పిచ్చువాడు, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అంటే దేవునికి అప్పిచ్చిన దాంతో సమానమట బేదల మీద కనికరించి చూపిస్తే. అంటే దేవునికి అప్పిచ్చామనుకోండి, పోనీ ఒక మనిషికి అప్పిచ్చామనుకోండి, అప్పు తీసుకున్నవాడు ఏం చేస్తాడు? మరలా తిరిగి మనకి వడ్డీతో సహా ఇస్తాడు కదండి, ఇస్తాడు ఇవాడ. ఒకవేళ మనుషులైనా ఎగ్గొడతారేమో కానీ దేవుడు మాత్రం అంటే బేదలను కనికరిస్తే యెహోవాకు అప్పిచ్చిన దాంతో సమానం అట. మరి దేవునికి అప్పిచ్చిన దాంతో సమానమైతే దేవుడు అంతకంతకు మనకు తిరిగి ఇస్తాడు కదా. అంటే బేదలైన వారి మీద ఆయన ఎటువంటి దృష్టి నిలిపాడు చూడండి, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు చూడండి, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి, వాళ్ళ పోషణ కోసం ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చేయుగా. హల్లెలూయా. మరి దేవుడు చెప్పినట్టుగా ఈ ధనవంతుడైనటువంటి ఈ వ్యక్తి దరిద్రుడైన లాజరుకి ఎప్పుడైనా మేలు చేశాడా? ఉపకారం చేశాడా? చెప్పండి. అతని మీద జాలి చూపించాడా? దయ చూపించాడా? తన జీవితం ఎప్పుడు అలా చేయలేదు. కానీ అతని దగ్గర కావలసినంత డబ్బు ఉంది కదండి, కావలసిన ఆహారం ఉంది, కావలసిన వస్తువులు ఉన్నాయి. దేవుడు తనకిచ్చినటువంటి ధనంతో తానే సుఖపడ్డాడు, కానీ తన పొరుగువాని గురించి ఆలోచించలేదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? మనకు 2 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. మొదటిది నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ధనవంతుడైన వాడు దరిద్రుడైన లాజరును ప్రేమించాడా? కనికరించాడా? జాలిపడ్డాడా? లేదు. అందుకే ఏనాడు కూడా లాజరు మీద కనికరాన్ని చూపించిన వాడు కాదు కదా. ఏనాడు కనికరాన్ని చూపించకపోయినా ఇప్పుడు చనిపోయి ఎలా చనిపోయాడు? కనికరము లేని తీర్పు పొందాడు అతను. ఏ తీర్పు? కనికరము లేని తీర్పు పొందాడు. కనికరం లేని తీర్పు పొంది ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి అంటున్నాడు. మరి నువ్వు ఎప్పుడైనా లాజరు మీద కనికర పడ్డావా? నీ మీద కనికరం చూపించడానికి చెప్పండి. నువ్వు ఎప్పుడైనా లాజరు మీద కనికర పడ్డావా? నీ మీద దేవుడు ఎందుకు కనికరం చూపించాలి? నీ మీద దేవుడు ఎందుకు కనికరం చూపించాలి చెప్పండి. నా మీద కనికరపడు అంటున్నాడు, నా మీద జాలిపడు, నా మీద కనికరపడు అంటున్నాడు. ఎందుకు కనికరపడాలి నీ మీద? నీ పొరుగు వాడైనటువంటి లాజరు మీద కనికరపడ్డావా? లేదు కదా. కాబట్టి కనికరము లేకుండా తన సహోదరుడైనటువంటి తన పొరుగు వాడైనటువంటి దరిద్రుడైన లాజరు మీద కనికరము లేకుండా బ్రతికాడు. కాబట్టి కనికరము లేని తీర్పు పొందాడు. ఇక్కడ కనికర పడండి అని అడుగుతున్నా, లేదు నాయన అవకాశం లేదన్నాడు. చదవండి అబ్రహాం గారు ఏమన్నాడు అక్కడ లూకా సువార్త 16లో. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్టు, దేవునికి ఇష్టం వచ్చినట్టు కాదు, నీకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవించావు. చూసారా? నీకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించావు. అలాగే లాజరు కష్టాన్ని అనుభవించాడు. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంటే కనికరము లేకుండా బ్రతికినందుకు దేవుడు ఏ తీర్పు తీర్చాడు? కనికరము లేని తీర్పు తీర్చాడు. అంటే దేవుడు అతని మీద ఇక జాలి పట్టలేదు. లాజరును పంపించి తన వేలి కొనతో నీళ్ళు అందించమంటున్నాడు. నాలుకని చల్లార్చుకోవడానికి నీళ్ళు అందించమని వేలి కొనతో. కానీ దేవుడు జాలి పడుతున్నాడా? పోన్లే అబ్రహాం లాజరును పంపించి ఆ నీళ్ళు నాలుగు దాడి ఆ నోట్లో పోయిందని చెప్పేసి అన్నాడా? లేదు. కనికర పట్ల దేవుడు భూమి మీద ఉన్నప్పుడు దరిద్రుడు తన హృదయాన్ని ఎలా కఠినపరుచుకున్నాడో దేవుడు కూడా తన పట్ల అలాగే తన హృదయాన్ని
కఠినపరుచుకున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలు ఏం చదువుకున్నామని 2:13 కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. దానికి కరెక్ట్గా ఎవరు సెట్ అయ్యారు చెప్పండి? ఎవరు సెట్ అయ్యారు? ధనవంతుడు కరెక్ట్గా సెట్ అయ్యాడు కదండి. తన బ్రతుకు దినాలన్నీ కూడా దరిద్రుడైన లాజరు మీద కనికరం చూపించుకుంటూ బ్రతికాడు. కనికరము లేని తీర్పు పొంది చచ్చి పాతాళంలో వేదన అనుభవిస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమి నేర్పుతున్నాడు దేవుడు? మనకేమి నేర్పుతున్నాడు? మన సహోదరుల మీద మనం ఏముంచాలి? కనికరం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదు. ఎవరి కనికరాన్ని? మన సహోదరుల మీద కనికరం కలిగి ఉన్నాం అనుకోండి, దేవుని కనికరం మన మీద ఉంటుంది. మన సహోదరుల మీద కనికరం లేకుండా ఉన్నాం అనుకోండి, దేవుని కనికరం కూడా మనకి ఉండదు. ఇంకేం చేస్తాడు? కనికరము లేని తీర్పు మనకి తీరుస్తాడు. అంటే చచ్చిన తర్వాత నన్ను పరలోకానికి చేర్చుకొని అరిసినా కానీ కేకలు పెట్టినా కానీ మనల్ని పరలోకం చేర్చుకోడు. కనికరం లేని తీర్పు. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో తన పిల్లలు కూడా అలాగే ఉండాలనేది తన ఆశ. ఒకసారి ఇలాగే దావీదు గారి గురించి ఇంకో ఉదాహరణ చెప్తాను. ఫిలిస్తీన్ దేశంలో సిక్లగు అనేటువంటి ప్రాంతంలో దావీదు తన యొక్క భార్యలు, తన పిల్లలు, అలాగే దావీదుతో ఉండేటువంటి 600 మంది తన యొక్క అనుచరులు, తనను అనుసరించేవాళ్ళు, తన సైన్యం అనుకోండి 600 మంది. అప్పటికి ఇంకా దావీదు గారు రాజు అవ్వలేదు. అప్పటికి ఇంకా రాజుగా అవ్వలేదు. ఆయన రాజు కాకుండానే అతనితో 600 మంది తన అనుచరులు తను వెంబడించారు. అయితే ఆ దావీదు సౌలుకు భయపడి, సౌలు రాజుకు భయపడి ఫిలిస్తీన్ దేశమైన సిక్లగులో ఉంటున్నాడు. ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు భార్యలు, పిల్లలు, అలాగే దావీదుతో ఉన్నటువంటి 600 మంది భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుమారులు, కుమార్తెలు, వాళ్ళందరూ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు. అయితే దావీదు యుద్ధానికి వెళ్ళి 3వ రోజు తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి ఈలోగా అమాలీకీలు సిక్లగు ప్రాంతం మీద దండెత్తి దావీదు యొక్క భార్యల్ని, కుమారులను, కుమార్తెల్ని, అలాగే తనతో ఉన్నటువంటి 600 మంది అనుచరుల భార్యల్ని, వాళ్ళ కుమారులను, వాళ్ళ కుమార్తెల్ని, వాళ్ళ దగ్గర ఉన్న పశువుల్ని, ఆ సంపద మొత్తం వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ 3వ రోజు వీళ్ళు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరు లేరు. మొత్తం అవన్నీ అల్లకల్లం చేసి ఉన్నాయి. ఆ గుడారాన్ని పడద్రోసేసి నన్ను ఆగం చేసి ఉన్నాయి. అదంతా చూసేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, ఎవరో శత్రువులు మన పిల్లల్ని, మన భార్యల్ని, మన కుమారులను ఎత్తుకొని వెళ్ళిపోయారు అని ఇంకా ఏడవటానికి శక్తి లేనంతగా ఏడ్చేశారట. ఏడ్చి వాళ్ళు ఏం చేశారంటే దావీదు మీద తిరుగుబాటు చేశాడు. నీ వలన ఇదంతా జరిగింది, మన ఇక్కడ కాసుకొని ఉన్నట్టు ఇదంతా జరిగేది కాదు కదని వాళ్ళు దావీదు మీద తిరుగుబాటు చేస్తే, దావీదు కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని ఏం చేశాడంటే, మీరు ఎవరు కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండండి, నేను దేవునికి ప్రార్థన చేస్తాను అని ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. నిశ్చయంగా నువ్వు వాళ్ళని తరుముకుంటూ వెళ్ళు, నేను నిన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తాను, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను అన్నాడు. అప్పుడు దావీదు ధైర్యం తెచ్చుకొని తన వారందరితో చెప్పాడు, మీరు కూడా నాతో రండి, వాళ్ళని తరుముకుంటూ వెళ్తే దేవుడు వాళ్ళని మన చేతికి పట్టిస్తాడట, మన వాళ్ళందరిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి వాళ్ళతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి వెళ్ళేటప్పుడు బెసోరు అనేటువంటి వాగు దగ్గర, ఎక్కడ బెసోరు అనేటువంటి వాగు దగ్గర ఈ 600 మందిలో 200 మంది ఆ వాగు దాటలేకపోయారు. అంటే దిగబడిపోయారు వాగులో. ఆ వాగు దాటలేక దిగబడిపోయారు. మొత్తానికి వాళ్ళకి ఏదటం రాదో, మొత్తానికి వాళ్ళు దిగబడిపోయి అక్కడే ఉండిపోయారు. సరే
వీళ్ళతో పెట్టుకుంటే కుదరదని చెప్పేసి దావీదు గారు ఏం చేశాడంటే మిగిలిన 400 మందిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. మొత్తం ఎంతమంది వాళ్ళు? 600 మంది. 600 మందిలో బెసోరు వాగు దగ్గర దిగబడింది ఎంతమంది? 200 మంది. మిగిలిన 400 మందితో ఆయన యుద్ధానికి వెళ్ళాడు. మొత్తం మీద ఆ యొక్క అమాలేకీల్ని కలుసుకొని ఆయన యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ భార్యల్ని, కుమారులను, కుమార్తెలను, పశువుల్ని మొత్తాన్ని తీసుకొని వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళ సొమ్మును కూడా వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇది అమాలేకీల సొమ్మును కూడా తీసుకొని వచ్చారు. అంటే వెండి బంగారాలు అవన్నీ కూడా దోసుకొని వచ్చేసారు వాళ్ళు. అలా వచ్చిన తర్వాత ఈ బెసోరు వాగు దగ్గర దిగబడి ఉన్నారు కదా, ఆ దిగబడిన వారిని దావీదు గారు పలకరించాడు. బాగున్నారా, ఎలా ఉన్నారు అని. ఈలోగా కొంతమంది దావీదు గారితో ఉన్నటువంటి దుర్మార్గులైన కొంతమంది ఏమన్నారంటే, ఇదిగో వీళ్ళకి దోపుడు సొమ్ములో వంతు లేదు, ఎందుకంటే వీళ్ళు మనతో యుద్ధానికి రాలేదు, ఇక్కడే దిగబడిపోయి ఉన్నారు. యుద్ధం చేసింది మనం, కష్టపడి యుద్ధం చేసింది మనమే ఈ దోపుడు సొమ్మును పంచుకుందాం, వాళ్ళకి వాళ్ళ భార్య పిల్లలను వాళ్ళకి అప్పగిద్దాం అని అన్నారు. చదవండి ఆ మాట. శామ్యూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 21వ వాక్యం దగ్గర నుంచి చదవండి. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది వద్దకు దావీదు వెళ్ళగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చారు. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా, దావీదు గారు ఏమంటున్నాడు? వాళ్ళు యోగక్షేమాలు అడుగుతున్నారు. ఎలా ఉన్నారు? వాగులో దిగబడిపోయారు కదా, నేను పట్టించుకొని వెళ్ళిపోయాను, ఎందుకంటే నేను మీ దగ్గరే ఉంటే వాళ్ళని తరుముకుంటూ వెళ్ళాలి కదా, ఇటు మిమ్మల్ని కోల్పోతాను వాళ్ళని కోల్పోతానని చెప్పేసి నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాను, ఇప్పుడు ఎలా ఉన్నారు, అందరూ క్షేమంగా ఒడ్డుకొచ్చారా అని అడిగాడు. చూడండి, అలా అడుగుతున్నాడు. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికి మాలిన వారునైనా, చూడండి, దుర్మార్గులు పనికి మాలిన వారైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిది గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనం ఏమీ వీరికి ఇయ్యొద్దు. తమ భార్య పిల్లల్ని వారు తీసుకొని పోవచ్చునండి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, దావీదు గారు ఆ బెసోరు వారి దగ్గర దిగబడిపోయినటువంటి వారి మీద కనికరం చూపుతున్నాడు. అర్థమవుతుందా? ఆ వాగు దగ్గర దిగబడిపోయిన వారి మీద కనికరం చూపుతున్నాడు. కనికరం చూపి యోగక్షేమాలు అడుగుతున్నారు. ఎలా ఉన్నారు ఏంటి అని యోగక్షేమాలు అడుగుతున్నారు. అయితే తనతో ఉన్నటువంటి 400 మంది ఏమంటున్నారు? కొంతమంది దుర్మార్గులు దుష్టులు ఏమంటున్నారు? దయా జాలి లేనటువంటి వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో దోపుడు సొమ్ములో వీళ్ళకి వంతు లేదు, కావలసిన వాళ్ళ భార్య పిల్లల వాళ్ళకి ఇచ్చేద్దాం అంతే, దోపుడు సొమ్ము మాత్రం వాళ్ళకి పంచడానికి వీలేదంటారు. మరి వాళ్ళు ఎవరు? వాళ్ళ సహోదరులేగా. చెప్పండి అమ్మా, వాళ్ళు ఎవరు? సహోదరులేగా. అప్పటి వరకు వాళ్ళతో ఉండి ఎన్నో యుద్ధాలు చేశారు కదా, వాళ్ళతో ఎంత కష్టపడ్డారు కదా. ఈ ఒక్క విషయంలో వాళ్ళు యుద్ధానికి రాలేదని వాళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారు, కఠినంగా మాట్లాడుతున్నారు. కానీ దావీదు గారు ఎలా మాట్లాడుతున్నాడు? జాలిగా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. చూసారా దావీదు గారి కానీ వాళ్ళకి ఎంత తేడా ఉందో కదా. వీళ్ళు ఇలా అన్న మాటలకి దావీదు గారు ఏమంటున్నాడు చదవండి. అందుకు దావీదు వారితో ఎలా అన్నాడు? నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి, చూడండి, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి
మనకు దయచేసిన దాని విషయము మీరు ఇలాగ చేయకూడదు. చూసారా, మీరు ఇలా చేయకూడదు, తప్పు అంటున్నాడు. చూసారండి, దావీదు గారు ఎంత మంచి మనసు కలిగినటువంటి వాడు. తప్పు, ఇలా చేయకూడదు. మీరు, మనందరినీ కాపాడింది ఎవరో? దేవుడు. ఆ దేవుని సహాయం లేకపోతే మనం క్షేమంగా ఉండలేం. ఆ దేవుడు మనల్ని కాపాడాడు. ఆ శత్రువుల దండుని మన చేతికి అప్పగించాడు. ఈ దోపుడు సొమ్మును తెచ్చుకున్నామంటే ఆయన కృప వల్ల, దయ వల్ల, ఆ దయ వల్ల అని అన్నాడు. అని ఇంకేమంటున్నారు చదవండి. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకుంటారు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో, సామాను దగ్గర నిలిచిన వాని భాగం కూడా అంతే. చెప్పకూడదా? గట్టిగా కొట్టాలి, గట్టిగా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యుద్ధానికి పోయిన వారి భాగం ఎంతో, సామాను దగ్గర నిలిచిన వాని భాగం కూడా అంతేనట. ఎంత చక్కని తీర్పు చెప్పాడు చూడండి. అందరూ సమముగా పాలు పంచుకుంటారు కదా అని చెప్పాడు, తీర్పు చెప్పాడు. చెప్పి ఏం చేశాడు? ఇదిగో మనం యుద్ధానికి వెళ్ళాం. ఇప్పుడు మామూలుగా సాధారణంగా యుద్ధానికి వెళ్తే కొంతమంది యుద్ధానికి వెళ్తారు, యుద్ధ సామాగ్రి దగ్గర, గుడారాల దగ్గర కొంతమంది కాపలా ఉంటారు. యుద్ధానికి వెళ్ళిన వాడు భాగం ఎంతో, యుద్ధ సామాగ్రి దగ్గర ఉన్నవాడు భాగం కూడా అంతే కదా. కాబట్టి వీళ్ళు బెసోరు వాగు దగ్గర దిగబడిపోయారు. దిగబడిపోయిన వాళ్ళంతా ఏం చేశారు? ఇక ముందుకు వెళ్లకుండా వాళ్ళు దాటలేక వెనక్కి వచ్చేసి గుడారాల దగ్గర కాపలా ఉన్నారు. కాబట్టి మన భాగం ఎంతో వాళ్ళ భాగం కూడా అంతేనని రాలేక బెసోరు వాగు దగ్గర దిగబడిపోయిన వారి మీద జాలిపడి, కనికరపడి ఆయన ఏం చేశాడు? ఆ దోపుడు సొమ్ములో వాళ్ళకు కూడా సమానంగా పంచి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది కదా కనికరం అంటే. అవునా కదా? ఇప్పుడు ఆ దుర్మార్గులు, దాంతో ఉన్నటువంటి ఆ దుర్మార్గులైనటువంటి వారు కొంతమంది అన్నారు కదా, వాళ్ళ కొంత పోవటానికి వీల్లేదన్నారు కదా. వాళ్ళ మాట చొప్పున చేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు. అంటే దావీదు గారికి దేవుని మనసు ఏంటో తెలుసు. ఆయన ఏమంటాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, కనికరం చూపించు, జాలిపడు, దయ కలిగి ఉండు. ఇది కదా ఆయన చెప్పేది. నా ప్రియ సహోదరి సహోదరులరా, అలా చెప్పి వాళ్ళందరినీ కూడా సర్దనిచ్చి వాళ్ళందరికీ సమానంగా భాగాల్ని పంచి ఇచ్చాడు. వాళ్ళందరూ సంతోషపడ్డాడు. అది అలా జరిగిన తర్వాత ఆ తర్వాత దావీదు గారు రాజు అయ్యాడు. యోధా ప్రజల మీద ఫస్ట్ రాజు అయ్యాడు. యోధా గోత్రానికి రాజు అయ్యాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజు అయ్యాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజు అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. వచ్చినప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు దావీదు. ఇశ్రాయేల్ సైన్యంతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధంలో దావీదు గారితో మొదటి నుంచి ఉన్నారే 600 మంది, వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఆయనతో ఉంది వాళ్ళే. చాలా బలవంతులు వాళ్ళు, యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. వాళ్ళలో యోవాబు, అభిషై అనేటువంటి వారు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. వీళ్ళిద్దరు మంచి బలం కలిగినటువంటి వాళ్ళు, యుద్ధ నైపుణ్యం తెలిసినటువంటి వాళ్ళు. అయితే ఈ ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి జరిగే ఒక యుద్ధంలో ఏం జరిగిందంటే, దావీదు గారు యుద్ధం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. యుద్ధం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయన పడిపోతే ఆ ఫిలిష్తీయుల్లో ఒకడు చాలా ఎత్తుగా ఉంటాడు, గొల్యాతులాగా. వాడి దగ్గర ఉన్న ఈటె చాలా పెద్దది, బరువైనటువంటి ఈటె. ఆడేం చేశాడంటే, సొమ్మసిల్లిపోయిన దావీదు గారిని చూసి ఆ ఫిలిష్తీయులతో ఒకరితో అంటున్నాడు, నేను ఆ దావీదుని చంపుతానని ఆ ఈటె తీసుకుని వస్తున్నాడు. వస్తుంటే అప్పుడు సెరూయా కుమారుడైన అభిషై ఏం చేశాడు తెలుసా? ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడు. ఎవరిని ఆదుకున్నాడు? దావీదు గారిని ఆదుకొని ఫిలిష్తీయుని కొట్టి చంపేశాడు. అంటే దావీదు గారిని ఆదుకున్నాడంటే
ఆ దంట్లో ఉన్నటువంటి వారికి దావీదు గారి మీద కనికరం ఉందా లేదా చెప్పండి. ఒకవేళ వాళ్ళకి కనికరం లేకపోతే దావీదు గారిని అలా వదిలేసి ఉంటే ఆ ఫిలిష్తీయుడు వచ్చి ఒక పోటు పొడిచి దావీదుని చంపేసేవాడే కదండి. కానీ అభిషై ఎందుకు ఆదుకున్నాడు అంటే దావీదు సుబుద్ధి కలిగిన వాడని అతనికి తెలుసు, అతని మంచి మనసు అతనికి తెలుసు. ఒకప్పుడు వీళ్ళకి కనికరం చూపించిన వాడు కదండి ఈయన. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారు, తిరిగి ఆయనకి కనికరమును చూపించారు. అందుకే దేవుడు ఏమన్నాడు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. గట్టిగా చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. అదే దావీదు దుర్మార్గుడైతే, దావీదు కనికరం లేని వాడైతే, కఠినాత్ముడైతే అభిషేక్ ఆదుకునేవాడా? ఇంతటితో ఈ చంపేస్తారు, నేను రాజునైపోవచ్చు అనుకునేవాడు కదా. దావీదుని చంపేస్తే అతను రాజు అవ్వచ్చు, లేదా వాళ్ళలో ఎవరైనా రాజు అవ్వచ్చు. కానీ అలా ఆలోచించలేదు, కనికరించారు. తర్వాత ఆయన సొమ్మసిల్ని పోయిన తర్వాత మరలా ఆయన లేపి నిలబెట్టి ఏమన్నా తెలుసా, ఇదిగో నువ్వు ఇశ్రాయేలీలకి ఎవరో తెలుసా, దీపం లాంటి వాడివి. ఎవరివి? దీపం లాంటి వాడు, వెలుగు నువ్వు, ఇశ్రాయేలీకి వెలుగు నువ్వు. నిన్ను కోల్పోవటం మాకు ఇష్టం లేదు నాయన. ఇదిగో ఏదైనా యుద్ధం ఉంటే ఆ యుద్ధానికి మేము వెళ్తాం, నువ్వు మాత్రం యుద్ధానికి రావద్దని అప్పటి నుంచి యుద్ధానికి రాకుండా ప్రమాణం చేయించుకున్నారు ఆయనతో. అంటే ఎంత బాగా చూసుకున్నారో చూడండి. ఎందుకు? ఆయన జనుల పట్ల కనికరం కలిగిన వాడు కాబట్టి అదే జనులు ఆయన పట్ల కనికరము కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్ర. అందుకే చెప్పాడు కదా, ప్రభు చెప్పాడు కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. దావీదు గారు జనుల పట్ల ఏం కలిగి ఉన్నాడు? కనికరం. జనులు కూడా ఆయన పట్ల ఏం కలిగి ఉన్నారు? కనికరాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి, చెప్పండి. ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి ఉండాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి వాడైనా కనికరము గల దేవుడు. ఒకసారి ఇలాగే ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడు చదవండి. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40వ వాక్యం చదవండి. ఏమన్నాడు? మార్కు శుభవార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, చూడండి అక్కడ, ఆయన కనికరపడి, చూసారా, ఆయన కుష్ఠరోగి మీద చెప్పండి కనికరపడ్డాడట. నిజానికి ఆయన ఎవరు? పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు కదండి. పరిశుద్ధుడైనటువంటి వాడు అపవిత్రుడైన కుష్ఠరోగిని ముట్టుకోగలుగుతాడా చెప్పండి? ముట్టుకోగలుగుతాడా? లేదండి. భూమి మీద మనుషులు ఉంటారు, కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో మనుషులు దూరం పెడతారు. ఇప్పటికీ కొంతమంది అగ్రకులాల వాళ్ళు చిన్న చిన్న కులాల వాళ్ళకి ఏదైనా నీళ్ళు ఇచ్చేటప్పుడు కానివ్వండి, ఇంకేదైనా వస్తువు ఇచ్చేటప్పుడు కానివ్వండి, వాళ్ళు చెయ్యి తగలకుండా ఇట్లా వదిలేస్తున్నారు. ఇప్పుడు అవునా కదా? చెయ్యి తగలకుండా వదిలేస్తున్నారు. అట్లా చెన్నైలో అనుకుంటాను, ఒక ఆమె రోడ్లు ఊడ్చే ఆమె ఒక ఇంటామని పిలిచమ్మా మంచినీళ్ళు అని అడిగితే ఆమె బాటిల్ తీసుకొచ్చి బాటిల్ ఎత్తిపోస్తుంటే ఆమె దోషులు పట్టుకుంటూ తాగుతుంది. ఇప్పటికీ చూసారండి. అదే ఆ బాటిల్ ఆమె చేతికి ఇవ్వచ్చుగా, ఇస్తే మైలు పడిపోతారేమోనని. చూడండి కనికరం లేని వాళ్ళు. అంటే కుల మత వర్గ వన్న విచక్షణ చూపించేటువంటి వాళ్ళు. కానీ యేసు ప్రభు అంతటి వాడు కుష్ఠరోగి మీద కనికరం చూపించాడట. చూపించి ఏం చేశాడు? ఆయన కనికరపడి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అని అతన్ని ముట్టుకున్నాడు, బాగు చేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనికరాన్ని చూపించాడా చెప్పండి? కనికరాన్ని చూపించాడా?
ఆయనలో కనికర ఆ గుణం ఉంది కాబట్టే, ఆ దయా గుణం ఉంది కాబట్టే ఆయన మనల్ని కూడా ఏమంటున్నాడు, మీరు కూడా ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండండి అంటున్నాడు. ఇంకోసారి యేసు ప్రభు వారు ధోని ఎక్కి వస్తూ ఉంటే ఆయన వచ్చే చూసి చాలామంది, కొన్ని వేల మంది ఆయన దగ్గర అక్కడ కాసుకొని ఉన్నారు. వెంటనే వాళ్ళని చూసి ఆయన కనికరపడ్డాడట. చదవండి నా మాట కూడా, అదే మార్కు సువార్త 6:34. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెలని ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతుల్ని బోధింపసాగెను. అంతేకాదండి, వాళ్ళు సాయంత్రం వరకు యేసు ప్రభు వారి మాటలు వింటూ అలా కూర్చుంటే ఆయన ఏమన్నాడు తెలుసా, శిష్యులతో మీరు వాళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు. శిష్యులు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నది స్త్రీలు కాకుండా పురుషులే 5,000 మంది ఉన్నారు. ఎంతమంది? 5,000 మంది. ఇంతమందికి భోజనం పెట్టడం ఇది మామూలు విషయం కాదని ఒకరు చూసుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమున్నాయన్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నాడు. అప్పుడు ప్రభు వాటిని నా దగ్గర తీసుకురండి అంటే తీసుకొస్తే వాటిని పట్టుకొని ఆశీర్వదిస్తే అవి 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు మిగిలాయి. ఇంకా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 12 గంపలు మిగిలాయి. ఎంత అద్భుతం చేశాడు అంటే, వాళ్ళు సాయంత్రం వేళ సొమ్మసిల్లి పడిపోతారేమోనని వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి భోజనం పెట్టి పంపించాడు. ఒకానొక రోజు 3 రోజుల పాటు యేసు ప్రభు బోధన వింటూ వాళ్ళు ఇల్లు వాకిలి విడిచిపెట్టి 3 రోజుల పాటు ఆయన దగ్గరే ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, వాళ్ళ మీద కనికరపడి వీళ్ళు ఉపవాసం ఉన్నారు ఇప్పటి వరకు, దారిలో సొమ్మసిల్లిపోతారేమోనని అప్పుడు కూడా ఏం చేశాడు, వాళ్ళకి చెప్పండి, అప్పుడు కూడా ఆహారం రొట్టెల్ని ఇచ్చాడండి. ఒకసారి 5,000 మందికి రొట్టెలు పంచిచ్చాడు, ఒకసారి 4,000 మందికి రొట్టెలు పంచిచ్చాడు. అట్లా దేవుడు ఆనాటి ప్రజల మీద జాలిపడి కనికరపడి వాళ్ళకు సువార్తను ప్రకటించాడు, వాళ్ళ ఆకలిని తీర్చాడు. ఇంకా కుంటివారిని, గుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని, కుష్ఠరోగులను, పక్షవాయువు గలవారిని, దయ్యాల పట్టిన వారిని, చనిపోయిన వారిని కూడా ఏం చేశాడు, ఆయన స్వస్థపరిచి బాగు చేశాడు కదా. అవునా? ఉచితంగా. ఎట్లా? ఉచితంగా బాగు చేశాడు వాళ్ళని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎలా, ఎందుకు చేయగలిగాయి అన్నీ? వాళ్ళ మీద కనికరం చూపించాడు, జాలిపడ్డాడు. కాబట్టి అలా జాలి కలిగినటువంటి దేవుడే, అటువంటి కనికరం కలిగినటువంటి దేవుడే మనందరి కోసం ఏం చేశాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే మనం తప్పులు చేసి మనందరి శిక్షకు అర్హులమే కదండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారని దేవుని వాక్యం చెప్తుంది కదా. అంటే పాపం చేసిన మనందరం దేనికి అర్హులం? మరణానికి. దేనికి? 2వ మరణానికి అర్హులమయ్యాం. అటువంటి మనల్ని ఆ 2వ మరణానికి వెళ్లకుండా మన మీద కనికరపడి ఏం చేశాడు, మన మీద జాలిపడి, మన మీద దయ చూపించి, మనల్ని ప్రేమించి ఏం చేశాడు, మన స్థానములో ఆయన శిక్షను అనుభవించి మన కోసం బలి అయిపోయాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మన కోసం బలి అయిపోయాడు. మన మీద ప్రేమ లేకపోతే, మన మీద కరుణ లేకపోతే, జాలి లేకపోతే, దయ లేకపోతే ఇలా చేస్తాడా? చేస్తాడా? చేయడు కదా. మనం అంటే ప్రేమ ఆయనకి, మనం అంటే జాలి, మనం అంటే దయ. కాబట్టి మన వలన ఏమైనా ఆశించాడా? మన వలన ఏం ఆశించలేదు, ఏమీ ఆయన ఆశించలేదు. ఆయనే తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. అట్లా ఆయన మనందరి మీద ఎలా కనికరాన్ని చూపించాడో, మనందరి కోసం ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టాడో, మనము కూడా ఎలా ఉండాలని చెప్పాడు. చివరికి చదువుకుని ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 వాక్యం చదవండి. 4:32. ఎఫెసీ 4:32.
ఒకని ఎడల ఒకడు ఏం కలిగి? దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుకొనుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చేతులు చెప్పట్లేదే? చేతులు చెప్పండి. హల్లెలూయా. మనం ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలట? దయ కలిగి కరుణా హృదయులమై ఒకరి పాపములు ఒకరు క్షమించుకుని. ఎప్పుడు ఎలా ఉండాలట? మనం కరుణ కలిగి, కనికరము కలిగి ఉండాలి. కనికరం అన్నా, కరుణన్నా, జాలన్నా, దయన్నా అన్నీ ఒకటే. అంటే సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటాం కదా, దయ చూపించరా లేదంటే జాలి కలిగి ఉండరా అని సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటాం కదని జాలన్నా, దయన్నా, కనికరం అన్నా, కరుణన్నా ఒకటే. కాబట్టి దేవుడు మన పట్ల కనికరాన్ని చూపించి మనందరినీ ఆయన ఏ విధంగా క్షమించాడో, మనందరి పాపాల నిమిత్తం ఆయన ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టాడో, మనం కూడా ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి? దయ కలిగి ఉండాలి, కరుణా హృదయులమై ఉండాలి, జాలి కలిగి ఉండాలి, ఒకరి తప్పులు ఒకరు క్షమించుకుని ప్రేమ కలిగి ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కనికరము గలవారు చెప్పండి ధన్యులు, వారు దేవుని కనికరమును పొందుదురు. ఎవరు కనికరాన్ని? మనం మన సహోదరులను కనికరిస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు. మనం మన సహోదరుని కనికరించకపోతే దేవుడు కూడా మనల్ని కనికరించడు. మనకి మన సహోదరుల మీద కనికరం లేకపోతే కనికరము లేని తీర్పు మనకి తీరుస్తాడు కదా. దానికి ఉదాహరణ ఏం చెప్పాను? ధనవంతుడు లాజరు గురించి. ధనవంతుడు కనికరము లేని తీర్పు పొందాడు, ఆ నిత్య నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇవన్నీ మీ మనసులో పెట్టుకొని మనం కూడా ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండాలి. ఒకవేళ కనికరం లేకపోతే ధనవంతుడిని ఏ విధంగా నరకానికి పంపించాడో మనల్ని కూడా కనికరము లేని తీర్పు తీర్చి ఆ నరకానికి పంపించేస్తాడు. కాబట్టి మనందరం ఎలా ఉండాలి? కనికరము కలిగి ఉండాలి. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.